పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు, పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోరుముద్ద నుంచి, వసతి దీవెన నుంచి, విద్యా దీవెన నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది. పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది. ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పిల్లల భవిష్యత్తును ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం, వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరును ఈరోజు ప్రారంభించింది. ఒంగోలులో ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలన వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి, వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అవసరమైంది సుమారుగా 7000 చిల్లర కోట్లు ఈ బడ్జెట్కి గత ఫైనాన్స్ ఇయర్కి కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ పెట్టి ఇంకా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు. ఇటువంటి మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో అసలు అవసరం లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ముఖ్యంగా స్కాలర్షిప్లు టైం టు టైం ఇచ్చిన మహానుభావులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎలక్షన్ల ముందుకి సుమారుగా ప్రతి యువతకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబోళ్ళ మాటలు చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి 3000 రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ఫైనాన్షియల్గా పెట్టాల. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ సీట్లు ఎమ్మటే ఇవ్వాలి, పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎమ్మటే రిలీజ్ చేయాలి, విద్యార్థులందరికీ నిరుద్యోగ భృతి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలనని సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 4600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి, 3 నాయకులకి, ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకు ఏదో చేస్తానని మోసం చేసి 4600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి, ఫీజు రీఎంబర్స్ చేయడానికి
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో, ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ పోరు తరలి వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు 2014 నుంచి 19 వరకు విద్యార్థుల్ని మోసం చేశారో, నిరుద్యోగులను మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు, ఆశ పెట్టొచ్చు, మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది. ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ, ఒక్క పని అంటే ఒక్క పని. ఈ 10 నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని, మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు ఎలక్షన్స్ అప్పుడు. తను వచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని చేసి జిల్లాని ప్రకటించి అడుగు పెడతానన్నాడు. నిస్సిగ్గుగా, నిర్భయంగా, ఏ విధమైనటువంటి ఒక సిద్ధాంతాలు లేకుండా దాని గురించి మాట్లాడినటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి పౌరురాల మీద నీకు ఓటు ఉందా, నువ్వు ఓటే వేయలేదు, నన్ను ప్రశ్నిస్తావా అని అడిగేటటువంటి నాయకుడిని మనం ఎప్పుడన్నా చూసామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం కొందరికే అందరికీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏమీ చెయ్యొద్దని మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? ఇంతగాని చేతగాని పరిపాలన, చావలేనటువంటి పరిపాలన, అసమర్థపు పరిపాలన ఇంకొక నాయకుడు ఎవ్వరూ చేయలేరు. వీళ్ళు కొనసాగడానికి అర్హతను కోల్పోయారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట, నిరుద్యోగ భృతి ₹1 కూడా కేటాయించలేదు అంటే ఇది ఎంత పెద్ద మోసం. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని గమనించాలి, నిలదీయాలి, కూటమి నేతల్ని అడ్డుకోవాలి. గ్రామాలలో అభివృద్ధికి శూన్యం, అభివృద్ధి జరగనటువంటి ఎమ్మెల్యేలని అడ్డుకోవాలి, నిలదీయాలి. మరి మాటిచ్చినటువంటి వ్యక్తి మోసం చేస్తే 420 కేసులు పెట్టాలి. దీనికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని వారికి కూడా పిలిపిస్తూ, ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గాలు మాని ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని, ఈ కూటమి పరిపాలనని ఇదే విధంగా కానీ కొనసాగిస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఆల్రెడీ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న గారి నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతాం. వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు వెన్ను చూపించి ఈసారైతే పారిపోయాడు, కానీ ఇంకొకసారి ఆ విధంగా చేసే అవకాశం లేకుండా కూడా చేస్తాం. ఈ ప్రాంత ప్రజల యొక్క కళ వెలుగొండ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుని దగా చేస్తూ, మోసం చేస్తూ, రూపాయి కేటాయించకుండా ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా కేవలం తెలుగుదేశం నాయకులకు మాత్రమే R&R ప్యాకేజ్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో వాటిని కూడా అడ్డుకుంటాం. వెలుగొండ కంప్లీట్ చేయాలి, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ బకాయిల్ని మాటని నిలబెట్టుకోవాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలు ₹1 కూడా కేటాయించాల బడ్జెట్లో. ఈ ₹1 కేటాయించకుండా ఇక్కడ గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి ప్రజల దాహాన్ని ఎలా తీరుస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ, మెడికల్ కాలేజ్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మార్కాపురం వారు సభ పెట్టిన కూతవేటు దూరంలో వచ్చినటువంటి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి తరిమివేసింది. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటుంది. ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెడికల్ సీట్లని కేటాయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం మేము మెడికల్ కాలేజీలని నడపలేం, ప్రభుత్వంలో మాకు చేత కాదు, మేము దీన్ని ప్రైవేట్కి అప్పచెప్తాం ఈ వ్యవస్థని అని చెప్తున్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి. యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చుకోవాలి. ఫీజు రీఎంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనహృదయ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు సోదరులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే పెద్దలు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమ్మ వెంకయ్యమ్మ గారు మరి సారథ్యంలో ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని ప్రధానంగా 3 డిమాండ్లతోటి విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించడం, రెండవది యువతకు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది. గతంలో మనం చూసాం, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ ఎట్లా అమలైంది. కానీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు 9 నెలలైనా కూడా ఊసే లేదు. కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రెండవ డిమాండు. ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే 3 డిమాండ్లతోటి ఈరోజు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే సూచిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హామీలు ఇచ్చారు, అలవి కాని హామీలు ఇచ్చారు. 6 సూపర్ 6లు ఇచ్చారు. సూపర్ 6 తర్వాత అనేక దఫాలుగా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళినప్పుడు 143 పైచీలకు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి తన యువగళం పాదయాత్రలో పదే చెప్పడం జరిగింది. రాసుకోండి, డేట్ నమోదు చేసుకోండి, టైం రాసుకోండి. ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో క్యాలెండర్, ఉద్యోగ మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అంతకన్నా ఎక్కువ ఇస్తాననే ఒక బడాయికి గొప్పలు పోతూ ఆ విద్యా క్యాలెండర్ని ఇస్తానని చెప్పి దాన్ని ఊసేయలేదు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది. 5 సంవత్సరాలు ఎట్లా అయిపోతాయి. కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ చేసే ఆలోచన వాళ్ళకి లేదనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 12 సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో కనీసం దానికోసమైనా ఈరోజు ఈ యువత ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే వాటిని రిలీజ్ చేయండి. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు మరి ఏర్పాటు చేస్తారో, ఆ యొక్క సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు. కానీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. కాబట్టి కనీసం వారికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు చొప్పున ఈ యొక్క 2 బడ్జెట్లకు గాను 72,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం బకాయి పడిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ తక్షణమే అది చెల్లించాలని చెప్పి ఈరోజు వారు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యతిరేక నిర్ణయాల వలన సుమారు ప్రతి సంవత్సరం 2,500 మెడికల్ సీట్లు కోల్పోతా ఉన్నాం. పశ్చిమ ప్రకాశానికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మెడికల్ కాలేజ్ పూర్తిగా అన్ని అంగులతో పూర్తయింది. స్టాఫ్ సమకూర్చడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేయడం జరిగింది. 24-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయాలని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అస్మదిలకు ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అప్పచెప్పాలనే దుర్బుద్ధితోటి ఏమీ కాలేదని చెప్పి నిస్సిగ్గుగా మెడికల్ కౌన్సిల్కు ఉత్తరం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ, ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి ప్రజాసేవకు, ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఈరోజు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలి. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ వల్ల మళ్ళా విద్యార్థులు తిరిగి పొలం బాట పట్టే పరిస్థితి వస్తూ ఉంది. అవమానంతో తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. తల్లిదండ్రులు మరి దిక్కుతోచక మళ్ళా వాళ్ళ ఆస్తులు తెగ నమ్ముకొని వాళ్ళ చదువు చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. కేవలం దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది. కాబట్టి దాన్ని తుంగలో తొక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇది విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మరి పాతాళంలోకి తొక్కేసి అట్లయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి, మన ఆలోచనలోంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటే మేము విన్నపం చేస్తున్నాం, ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క తీర్పును గౌరవిస్తూ ఈరోజు మీరు మాకు అవకాశాలు మరి చట్టసభలో ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మా గళం పుతూనే ఉంటాం. ఈ యొక్క గొంతుగా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలకు వినిపిస్తాం. మీరు 40% మరి ప్రజా మద్దతు ఉన్నటువంటి పార్టీని గుర్తించక మరి చట్టసభల్లో అవకాశం కల్పించట్లేదు. కానీ ప్రజాక్షేత్రంలో ఎవరు అవసరం లేదు. ఇలాంటి పాదయాత్రలు, ఇలాంటి మరి నిరసనలు ఏవైనా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. తుదికంటా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా వారు ఇచ్చిన హామీలు
మరి నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తాం. యువత విద్యార్థి పోరుకి మీరందరూ చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చానని చెప్తా ఉన్నాడు. పచ్చి బూటకం. ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని, మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని, అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమైనా ఫీజులు ఇస్తాడేమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కేటాయించాల్సినంత కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను, ఎదుటి పార్టీ వాళ్ళకి పనిచేయనంటాం. ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.